హాయ్ ఫ్రెండ్స్. మనం నిన్న కూడా మార్కెట్ ఫాల్ అయిన దాని గురించి, ఎందుకు మార్కెట్ ఫాల్ అవుతూ ఉన్నాయి, దీని వెనుక జరుగుతున్న గ్లోబల్ టెన్షన్స్ కావచ్చు, యుఎస్ మార్కెట్, యుఎస్ నుంచి గ్రీన్లాండ్ కొండలు అనుకోవడం, అలాగే ఫ్రాన్స్ మీద 200% టారిఫ్ వేస్తా అని చెప్పి ట్రంప్ బెదిరించడం, ఇలా చాలా కారణాలు అయితే ఉన్నాయి. అలాగే మన Q3 ఆదాయాలు కూడా అనుకున్నంత స్థాయిలో రాకపోవడం కూడా మార్కెట్ ఫాల్ అవడానికి ఒక రీజన్. ఓవరాల్ గా మనం సింపుల్ గా ఎందుకు మార్కెట్లు ఫాల్ అవుతున్నాయి, ఇది మనకి కొనడానికి అవకాశం ఉందా లేదా బేర్ మార్కెట్కి వెళ్తుందా అనే దాని గురించి మనం కొంచెం నీట్గా సింపుల్ గా చెప్పుకుందాం ఫ్రెండ్స్. ఇప్పటికీ మీ షేర్స్ రెడ్లోనే ఉన్నాయి, ఇది భయపడాల్సిన పరిస్థితిలో ఉందా లేదా ఇది అవకాశంగా తీసుకోవాలా అనే దాని గురించి మనం ఇప్పుడు లాజిక్ గా మాట్లాడదాం. ఓకేనా ఫ్రెండ్స్? చూద్దాం. ఈరోజు మార్కెట్ ఓపెన్ అవుతూనే సెన్సెక్స్ డౌన్, నిఫ్టీ డౌన్, స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్స్ మొత్తం ప్రతి ఇండస్ట్రీ కూడా నెగిటివ్ లోనే క్లోజ్ అవుతుంది. చాలా మంది ఇన్వెస్టర్లు ఒకటే ప్రశ్న, మార్కెట్లో అసలు ఏం జరుగుతోంది, ఇంతగా ఫాలో అవుతుంది, దానికి మార్కెట్ ఇంతగా ఫాలో అవడానికి ప్రధానంగా మనం 5 కారణాలు చెప్పచ్చు ఫ్రెండ్స్. మనం ప్రతి ఒక్క రీజన్ 5 కారణాలు, 5 రీజన్స్ మాట్లాడదాం. అందులో మొట్టమొదటిగా మనం చూడవలసినది ఏదైనా ఉందంటే గ్లోబల్ మార్కెట్. యుఎస్ మార్కెట్ లో డో జోన్స్, నాస్డాక్ నిన్న కూడా పడిపోయినాయి. ఏషియన్ మార్కెట్స్ కూడా నెగిటివ్ లోనే ట్రేడ్ అవుతున్నాయి ఫ్రెండ్స్. ఎందుకంటే గ్లోబల్ అన్సర్టనిటీ, ఈ ట్రేడ్ టెన్షన్స్ ఇన్వెస్టర్లు రిస్క్ తీసుకోవడం తగ్గిస్తున్నారు ఫ్రెండ్స్. నేను లాస్ట్ గా ఎన్నోసార్లు చెప్పాను, అన్సర్టనిటీ ఉన్నప్పుడు రిస్క్ తీసుకోకండి. మీరు సెల్ ఆఫ్ చేసి పక్కన ఉండేసి మీరు మార్కెట్ చూస్తూ ఉండండి. ఇలా చూడడం వల్ల మనం ఎప్పుడు ఎంటర్ అవ్వాలి, ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలి అనే విషయం కూడా మనకు అర్థమవుతుంది. నేను కొన్నిసార్లు చెప్పాను, మార్కెట్ ని డేటా చూడాలి, అవసరమైతే 6 నెలలు కాదు సంవత్సరమైన మన డబ్బులు పక్కన పెట్టుకొని కూర్చొని మార్కెట్ ని చూస్తూ ఉండాలని. ఇప్పుడు సేమ్ ఇదే సిచ్యువేషన్ మార్కెట్ లో నడుస్తుంది. రిస్క్ తీసుకోవడం తగ్గించారు ఇన్వెస్టర్లు. అలాగే యుఎస్ మార్కెట్ లో కూడా టెన్షన్స్ ఉన్నాయి కాబట్టి యుఎస్ మార్కెట్ పడితే ఆటోమేటిక్ గా మన ఇండియా కూడా మార్కెట్ అనేది ఫాలో అవుతుంది ఫ్రెండ్స్. ఇది ఒక రీజన్. రెండవ రీజన్, మన రూపీ వీక్ అవుతోంది. యుఎస్ డాలర్ తో పోల్చుకుంటే మన రూపీ వీక్ గా ఉంటుంది. ఫారిన్ ఇన్వెస్టర్ మన దేశంలో నుంచి షేర్స్ అనేది 1000 కోట్లు అమ్ముతున్నారు ఫ్రెండ్స్. మామూలుగా అమ్మడం లేదు వాళ్ళు. లాస్ట్ వీడియో చెప్పి ఆల్మోస్ట్ వాళ్ళు $20 బిలియన్ దాకా ఇప్పటిదాకా సెల్ చేశారు. అంటే మీరు అర్థం చేసుకోండి ఎంత అమౌంట్ అది. అంత అమౌంట్ సెల్ ఆఫ్ చేస్తూ ఉన్నా కూడా మార్కెట్ ఇంకా కొంచెం స్ట్రాంగ్ గా ఉన్నాయి. ఎందుకంటే మన దేశంలో ఉండే ఇన్వెస్టర్లు బై చేస్తుండడం వల్ల ఇంకా కొంచెం మనకి మంచిగా ఉంది. ఇంతకుముందు ఈ సిచ్యువేషన్ లేదు మన ఇండియాలో. ఇప్పుడు మన ఇండియా కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంది, ఎకానమీ స్ట్రాంగ్ ఉంది కాబట్టి ఇప్పుడు ఇంకా చాలా వరకు మేలు. ఇది ఇట్లా మన రూపీ వీక్ అవుతున్నంత కాలం, డాలర్ స్ట్రాంగ్ అవుతున్నంత కాలం సేఫ్ ఇన్వెస్ట్మెంట్స్, యుఎస్ బాండ్స్, గోల్డ్ వైపుకి ఇన్వెస్టర్లు వెళ్తుంటారు. మనం నిన్న చూపించాం కదా యుఎస్ బాండ్స్ ఎలా ఉన్నాయని. 4.3 ఫ్రెండ్స్, 4.3 యుఎస్ బాండ్స్. యుఎస్ ఇంట్రెస్ట్ రేట్ 3.5 to 3.75. ఇలా చూశారు కదా ఎంత అన్సర్టనిటీ ఉందంటే. అప్పుడు యుఎస్ బాండ్స్ లేకి, గోల్డ్ లేకి వెళ్తూ ఉంటారు ఇన్వెస్టర్లు. ఇదొక కారణం ఫ్రెండ్స్. అలాగే మూడవది, ఇది చాలా మంది అర్థం చేసుకోవాలి. లాస్ట్ కొన్ని సంవత్సరాల క్రితం మన మార్కెట్లు కూడా మంచిగా ర్యాలీ చేశాయి. పెద్ద ఇన్వెస్టర్లు ఇప్పటికీ లాభాల్లోనే ఉన్నారు.
చూడండి, మీరు అర్థం చేసుకోండి. ఇది 2024 స్టార్టింగ్ లో కూడా మంచి ర్యాలీ చేసింది కదా మన ఇండియా. అలాంటి టైంలో పెద్ద పెద్ద ఇన్వెస్టర్ వేల్స్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు అప్పుడు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు కూడా ఇప్పటికీ ప్రాఫిట్స్ లో ఉన్నారు ఫ్రెండ్స్. వాళ్ళు ఇప్పుడు ఈ అన్సర్టిటీ ఇలాగే ఉంది కాబట్టి మంచి లాభాలు వచ్చినాయి కాబట్టి వాళ్ళకి షేర్స్ అనేది అమ్ముతానే ఉన్నారు. అందుకే ఫారిన్ ఇన్వెస్టర్లు 2024 Q1 ఎండింగ్ లో నుంచి సెల్లింగ్ చేస్తూనే ఉన్నారు. ఈ విషయం మీరు అబ్జర్వ్ చేయండి కావాలంటే. కాబట్టి వాళ్ళు లాభాలు ఉన్నారు కాబట్టి చిన్నగా అనేది వాళ్ళ పోర్ట్ఫోలియోని తగ్గించుకుంటూ వస్తున్నారు. వాళ్ళు మొత్తం లాభాలను అమ్మేసి వాళ్ళు క్యాష్ రేట్ మారడం, క్యాష్ రేట్ తెచ్చుకున్నారు వాళ్ళు. ఇది ఏమన్నా ప్యానిక్ కాదు, ఇది ఒక మార్కెట్ నార్మల్ బిహేవియరే. ఇది కూడా ఇది ఒక రీజన్ మార్కెట్ పడడానికి. ఇక 4వ రీజన్ వచ్చేసి రిజల్ట్. మన Q3 రిజల్ట్స్ వస్తూ ఉన్నాయి కదా, మన లాస్ట్ 10 days గా చూస్తూనే ఉన్నాం కదా మన ఇండియాలో ఏం జరుగుతుందని. ఐటీ ఇండెక్స్ కావచ్చు, ఏ స్టాక్స్ చూసుకున్నా కూడా అనుకున్నంత స్థాయిలో పర్ఫార్మెన్స్ చేయడం లేదు ఫ్రెండ్స్. ఎక్స్పెక్టేషన్స్ కంటే వీక్ గా ఉన్నాయి. గైడ్ లైన్స్ కూడా క్యాప్షన్స్ లో కూడా ఉన్నాయి. దీనివల్ల ఐటీ సెక్టర్ ప్రెషర్ లో ఉంది, ఎఫ్ఎంసీజీ ప్రెషర్ లో ఉంది, మిడ్ క్యాప్ సెల్లింగ్ నడుస్తుంది. రిలయన్స్ వంటి అంత హెవీ వెయిట్ ఉన్న స్టాక్ కూడా ఫాలో అవుతున్నాయి. మనం నిన్న కూడా చూపించాం. రిలయన్స్ కూడా అంత హెవీ వెయిట్ లో ఉన్న నిఫ్టీ 50లో రిలయన్స్ కూడా 3% పడడం అంటే అది మామూలు విషయం కాదు ఫ్రెండ్స్. చూడండి, అంత పెద్ద స్టాక్స్ కూడా మార్కెట్ లో ఫాలో అవుతున్నాయి. ఇది ఒక రీజన్. అలాగే మనం ఇంతకుముందు చెప్పాం కదా, మన ఐదవ రీజన్ వచ్చేసి మన రూపీ వీక్ అవుతుంది. మైక్రో ఇష్యూస్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. దీనికి ముఖ్య కారణం, దీనివల్ల రూపీ వీక్ అవుతుండడం, మన క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ అన్స్టేబుల్. మీరు లాస్ట్ నేను ఎన్నోసార్లు చూపించాను. ఈ క్రూడ్ ఆయిల్ $60 కంటే కింద ఉంటే మనలాంటి దేశం, డెవలప్ అవుతున్న దేశాలకి చాలా మంచిది. ఇప్పుడు రోజుకు ఒక అన్సర్టిటీ, ఈ రోజు ఒక ప్రైస్, రేపు ఒక ప్రైస్, ఒక స్టేబుల్ అనేది ఉండటం లేదు ప్రైస్ ఈ ఆయిల్ ప్రైజెస్ లో. దీనివల్ల ఏమైందంటే ఇన్ఫ్లేషన్ అనేది రైజ్ అవుతుంది మనలాంటి దేశాల్లో. ఇన్ఫ్లేషన్ కనుక రైజ్ అయితే మన దేశాలలో ఇంట్రెస్ట్ రేట్స్ అనేది తగ్గించబడవు. ఇది కూడా మార్కెట్ కి అన్సర్టిటీ. ఇలాంటి సిచ్యువేషన్ లో కూడా మార్కెట్ అనేది అంత లైక్ చేయదు మార్కెట్ లో. ఇప్పుడు అసలు 5 కారణాలు కదా, అసలు ఇప్పుడు మనం మార్కెట్ లో భయపడాలా, ఇన్వెస్ట్ చేయాలా? చూడండి, ఇది మీరు బాగా నీట్ గా ఆలోచన చేసుకోండి. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే మంచి నిఫ్టీ 50లో ఎప్పటి నుంచి చెప్తున్నా కదా, టాప్ 10 లోనే లేదా టాప్ 5 హెవీ వెయిట్ లో ఆ కంపెనీ మంచి గ్రోత్ ఉంటుంది అని మీకు అనిపిస్తే అలాంటి స్టాక్స్ లో హోల్డ్ చేయడం బెటర్. ఈ కరెక్షన్, ఈ మార్కెట్ పడుతున్నాయి కదా ఇప్పుడు, ఇలాంటి సందర్భాలలో తక్కువ రేటుకి మంచి గ్రోత్ ఉన్న కంపెనీస్ షేర్స్ తక్కువ ప్రైస్ దొరుకుతాయి. అలాంటివి ఇప్పుడు కొనుక్కొని మంచి ప్రైస్ వచ్చినప్పుడు మనం అమ్ముకోవచ్చు. మార్కెట్లో అందరూ భయపడి అమ్ముతున్నప్పుడు మనం కొనాలి. అందరూ అత్యాశతో ఉన్నప్పుడు బై చేస్తూనే ఉంటారు. అలాంటి టైంలో మనం అమ్మేసి మార్కెట్ నుంచి ఎగ్జిట్ అవ్వాలి. ఇలా ఉంటేనే మన మార్కెట్లో మంచి డబ్బులు ఉంటాయి. ఇది ఇన్వెస్టర్ మైండ్ సెట్. ట్రేడర్ కనుక అయితే, అంటే డైలీ ఇంట్రాడే చేస్తూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళు మాత్రం క్లియర్ ట్రెండ్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. చూడండి, స్టాప్ లాస్ అనేది తప్పనిసరిగా పెట్టుకోవాలి ఫ్రెండ్స్. స్టాప్ లాస్ లేకుండా ఎటువంటి ట్రేడింగ్ అన్నది చెయ్యొద్దు. చాలా డేంజర్ గా మారుతుంది. స్టాప్ లాస్ అనేది చాలా చాలా వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. అలాగే ఓవర్ ట్రేడింగ్ కూడా చేయొద్దండి. ఈరోజు నాకు ఇంత వచ్చింది, ఇంత పోయింది, ఇంకా పోతుంది, దాన్ని ఆ ప్రైస్ చేంజ్ చేయొద్దండి. మార్కెట్కి ఒక టైం ఇవ్వండి. మీరు కొంచెం పేషెన్స్ తో ఉండాలి మార్కెట్లో. ఓవర్ ట్రేడింగ్ చేయొద్దు. మార్కెట్ ఎప్పుడైతే పడుతుందో అప్పుడే స్మార్ట్ మనీ కూడా మార్కెట్లోకి ఎంటర్ అవుతుంది. ఈ విషయాలని మీరు అర్థం చేసుకోవాలి. ఇట్లా ఎవరైతే భయపడుతూ ఉంటారో అలాంటి టైంలోనే మార్కెట్లో పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ కూడా సెల్ ఆఫ్ చేస్తాయి. ప్లస్ అలాంటి పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్సే మళ్ళా బై చేస్తాయి. ప్రజల్ని భయపెట్టడానికి మాత్రమే పెద్ద పెద్ద వేల్స్ ఆడే ఒక డ్రామా ఇది మార్కెట్లో. ఇది చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి. రాబోయే రోజుల్లో
మనం మార్కెట్ని ఎలా చూడాలి? ఇంతగా ఫాలో అవుతున్నాయి కాబట్టి 3 థింగ్స్ చూడాలి మార్కెట్ రాబోయే రోజుల్లో. ఫారిన్ ఇన్వెస్టర్స్ బై చేస్తున్నారా లేదా, ఇదొక కారణం. అలాగే నిఫ్టీ కీ సపోర్ట్ దగ్గర హోల్డ్ అవుతుందా లేదా, ఇదొకటి. గ్లోబల్ మార్కెట్ స్టేబుల్ గా అవుతున్నాయా లేదా, ఇవన్నీ చూస్తే అప్పుడు ఇవన్నీ కనుక పాజిటివ్ గా మనకి ఈ 3 కారణాలు పాజిటివ్ కనుక అయినాయంటే నెక్స్ట్ మార్కెట్ కి బౌన్స్ అవడానికి పాసిబుల్ ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి ఇలా ఉన్నాయంటే బౌన్స్ అవడానికి హై ఛాన్స్ కనిపిస్తుంది. మనం కంక్లూజన్ గా ఈ మార్కెట్ గురించి కనుక ఇంతసేపు మాట్లాడిన దాంట్లో చెప్పాలంటే మాత్రం మార్కెట్ పతనం అవుతూ ఉంటే గ్లోబల్ ప్రెజర్ ప్లస్ ఫారెన్ ఇన్వెస్టర్ అలాగే ప్రాఫిట్ బుకింగ్ కూడా ఉంటుంది. ఇది మార్కెట్ క్రాష్ దారి తీస్తుందంటే మనం చెప్పలేము. మనం మార్కెట్ లో మనం ప్రిడిక్షన్ అనేది ఎప్పటికీ ఏ ఒక్కరు కూడా మనం మార్కెట్ ను ప్రిడిక్షన్ చేయలేరు. ఇది క్రాష్ అంటే క్రాష్, కాదంటే కాదు. ఇది కరెక్షన్ కూడా అవ్వచ్చు ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ 1 ఇయర్ నుంచి కరెక్షన్ జరుగుతూనే ఉంది కదా అంటారు. ఫారిన్ ఇన్వెస్టర్లకి కావాల్సింది ఇదే. ఇలాంటి టైంలోనే గోల్డ్ సిల్వర్ కూడా యుఫేరియాలో ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్. కాబట్టి నెక్స్ట్ టైం మంచి మనకి గ్లోబల్ గా అన్సర్టిటీ తగ్గి ఈ టారిఫ్ టెన్షన్స్ కనుక తగ్గి అలాంటి టైంలో ఇప్పుడు ఈ టెన్షన్స్ ఎవరైతే కొని ఎటువంటి టెన్షన్స్ లేనప్పుడు మార్కెట్ పెరుగుతాయి కదా, అలాంటి టైంలో కనుక బై చేసే వాళ్ళకి ఇది మంచి ఆపర్చునిటీ. నాట్ ఫైనాన్షియల్ అడ్వైజర్స్ ఇది మాత్రం. కాబట్టి మీరు మార్కెట్లో జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ బయింగ్ చేయాలి, సెల్లింగ్ చేయాలి. ఇప్పుడున్న ప్రజెంట్ గ్లోబల్ గా కనుక చూసుకుంటే లాంగ్ టర్మ్ అనేది అంత మంచిది కాదనేది నా అభిప్రాయం ఫ్రెండ్స్. నాట్ ఫైనాన్షియల్ అడ్వైస్, ఇది నా సలహా మాత్రమే. కేవలం ఇంతకుముందు తిన్న గ్లోబల్ గా ఫ్రెండ్షిప్ అనేది లేదు. నెలకు ఒక వివాదం వస్తుంది, ఎవరో ఒక ప్రెసిడెంట్ రావడం, ఇలా గ్లోబల్ గా టెన్షన్స్ పెంచడం, మనమేమో లాంగ్ టర్మ్ అలాగే ఉంచుకోవడం అనేది ఇప్పుడున్న రోజుల్లో మాత్రం అంత మంచిది కాదు అనేది నా అభిప్రాయం. కాబట్టి మీరు జాగ్రత్తగా మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయండి, చూసుకోండి. మనం ఓవరాల్ గా ఇంకా ఈ రోజు మనం మార్కెట్ చూద్దాం, మార్కెట్ చూసి మాట్లాడదాం ఫ్రెండ్స్. చూడండి, నిఫ్టీ 75 పాయింట్లు పడింది, సెన్సెక్స్ 270, నిఫ్టీ బ్యాంక్ ఈరోజు హైయెస్ట్ ఫాల్ మాత్రం నిఫ్టీ బ్యాంక్ లోనే వచ్చింది ఫ్రెండ్స్. 603 పాయింట్లు పడింది. నిఫ్టీ ఐటీ 108 పాయింట్స్, స్మాల్ క్యాప్ మాత్రం 380 పాయింట్స్ డౌన్ అయింది. మనం నిఫ్టీ బ్యాంక్ ఎందుకు ఇంతగా ఫాల్ అయింది కనుక మనం మాట్లాడుకుంటే, మన ఇండియాలో హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ, యాక్సిస్ బ్యాంక్, ఎస్బిఐ ఇట్లా చాలా పెద్ద బ్యాంక్స్ ఉన్నాయి కదా. ఈ బ్యాంక్స్ తో పాటు ఈ బ్యాంక్ లో భారీ సెల్ ఆఫ్ రావడం, అందులో పెద్ద పెద్ద బ్యాంక్స్ కాబట్టి ఆటోమేటిక్ గా నిఫ్టీ బ్యాంక్ లో మాత్రం భారీ సెల్ ఆఫ్ రావడానికి ప్రధానమైన కారణం కూడా ఫ్రెండ్స్ ఇది ఒకటి. అలాగే స్మాల్ క్యాప్ ఇండెక్స్ కూడా భారీ ఫాల్ అయితే అయింది. చూడండి మీరు, ఐసిఐసిఐ బ్యాంక్ 1.95, హెచ్డిఎఫ్సి బ్యాంక్ 1.17, ఇలా ప్రతి ఒక్కటి కూడా భారీగా ఫాల్ అయినాయి బ్యాంకింగ్ లో. ఇంకొకటి బ్యాంకింగ్ సెక్టర్ బాగా ఫాల్ అవడానికి మనం ఇంతకు ముందుగా చెప్పుకున్నాం కదా, మన రూపీ కూడా వీక్ అవుతుంది. మన రూపీ ఈరోజు ఆల్ టైమ్ లో ఫ్రెండ్స్, 91.66 పైసా. చూడండి ఎంత దారుణంగా మన రూపీ ఫాల్ అయిందో. ఈ రూపీ వీక్నెస్ కారణంగా కూడా ఫారిన్ ఇన్వెస్టర్లు గ్లోబల్ గా ఈ యూరోప్ యూనియన్ నుంచి కూడా పెద్ద పెద్ద ఇన్వెస్టర్ కూడా మనం బ్యాంకింగ్ సెక్టర్ లో భారీ సెల్ ఆఫ్ అయితే జరగడం జరిగింది ఫ్రెండ్స్, గ్లోబల్ అన్సర్టిటీ వల్ల. ఇది కూడా ఒక కారణం. చూడండి, యుఎస్ మార్కెట్ కూడా చూపిస్తాను చూడండి. నిన్న యుఎస్ మార్కెట్ భారీగా ఫాల్ ఫ్రెండ్స్, చాలా దారుణంగా ఫాల్ అయింది నిన్న కూడా. అయినా కూడా
యుఎస్ మార్కెట్స్ అనేది ఆల్ టైమ్ హైలో ఉన్నాయి కాబట్టి కరెక్షన్ జరగడం కామన్. ఆ విషయం మీరు గుర్తుంచుకోండి. ప్లస్ అందులోనూ నిన్న చూడండి, నాస్డాక్ 567 ఆల్మోస్ట్ 2.41, S&P 500 144 2% దగ్గర ఫాల్ అవ్వడం జరిగింది. డో జోన్స్ కూడా మంచిగా ఫాల్ అయింది నిన్న. చూడండి, ఇంతగా ఫాల్ అయినాయి కదా, మీకు ఏదో చెప్తూ ఉంటాను నేను. ఎన్విడియా మొత్తం అన్ని ఈ టెక్ స్టాక్స్ అనమాట. S&P 500 లో 60% హోల్డింగ్ ఈ కంపెనీస్ దగ్గర ఉంటాయి. ఎన్విడియా గాను, యాపిల్, మైక్రోసాఫ్ట్, ఆల్ఫాబెట్, వాల్మార్ట్, ఇట్లా టాప్ 10 కంపెనీస్ దగ్గర 60% ఆఫ్ మార్కెట్ వాటా ఈ కంపెనీలదే. నిన్న క్రూడ్ ఆయిల్ కూడా చూడండి 64.37. గోల్డ్ ఫ్రెండ్స్ $4,865. చూడండి, గోల్డ్ అనేది ఆల్ టైమ్ హై, ఆల్మోస్ట్ 2.15% గోల్డ్ పెరిగింది. నిన్న మనం వీడియోలో మాట్లాడుకున్నాం కదా, మన ఇండియన్ కరెన్సీలో 1,50,000 చిల్లర దగ్గర తులం బంగారు ఉండేది 24 క్యారెట్స్. ఈ ఒక్క రోజే 1,59,400 రూపాయలు, ఆల్మోస్ట్ 1,60,000 రూపాయలు 10 గ్రాముల బంగారం 24 క్యారెట్స్ గోల్డ్. ఈ ఒక్క రోజే 10,000 రూపాయలు పెరిగింది గోల్డ్. చూడండి, ఇంతగా ఎందుకు పెరిగిందంటే గ్లోబల్ అన్సర్టినిటీ, సేఫ్ ఇన్వెస్ట్మెంట్, రిస్క్ ఫ్రీ. మనం ఇంతకు చెప్పాం కదా, మనం క్లియర్గా చెప్పాం కదా 5 పాయింట్లలో. ఆ 5 పాయింట్లలో ఇది కూడా ఒక కారణం ఫ్రెండ్స్. అందుకే మార్కెట్ అన్సర్టినిటీ ఉన్నప్పుడు గోల్డ్ సైడ్ వెళ్ళమని నేను కూడా ఎన్నోసార్లు చెప్పాను. కానీ ఇప్పుడు గోల్డ్ అనేది కూడా యుఫేరియాలో ఉంది కాబట్టి మార్కెట్ కనుక సద్దుమణిగితే, గ్లోబల్ టెన్షన్స్ కనుక తగ్గినాయి అనుకోండి, గోల్డ్, సిల్వర్, ఈరోజు సిల్వర్ కూడా భారీగా పెరిగింది ఫ్రెండ్స్. 3,50,000 చిల్లర ఉంది పైన 1 కేజీ సిల్వర్. ఇట్లా గ్లోబల్ గా అన్సర్టినిటీ కనుక తగ్గిన రోజు సిల్వర్ లోను, బంగారంలోను భారీ ఫాల్ రావడానికి కూడా ఆస్కారం ఉన్నది. అలా రావాలంటే గ్లోబల్ అన్సర్టినిటీ తగ్గాలి, యుఎస్ లో ఇన్ఫ్లేషన్ కూడా కూల్ అవ్వాలి ఫ్రెండ్స్. ఇది కూడా ఒక కారణమే. అలాగే 10 years బాండ్స్ చూడండి 4.28, ఆల్మోస్ట్ 4.3 ఉండ, ఇప్పుడు 4.28 ఉంది. కాబట్టి యుఎస్ 10 years బాండ్స్ కూడా చాలా హైలో ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది కూడా మీరు అర్థం చేసుకోవాలి. మన మార్కెట్ కానీ యుఎస్ మార్కెట్ కూడా మనం అర్థం చేసుకుంటేనే మార్కెట్లో సర్వే అవుతాం. మనం నిన్న కూడా వీడియోలో అన్ని డేటాస్ కూడా చూపించి మాట్లాడినాం ఎందుకు మార్కెట్ ఫాలో అవుతుంది. ట్రంప్ టారిఫ్లు కేవలం ఒక 10% ఎఫెక్ట్ ఉంటే దీని వెనకాల ప్రభావం పెద్ద పెద్ద కంపెనీలు ఎలా మారుస్తాయి, ఈ డేటాసే మనకి మార్కెట్ ని డిసైడ్ చేస్తుందని మనం నిన్న డేటా కూడా మొత్తం క్లియర్ గా చూపించడం జరిగింది. ఎవరైనా చూడకపోతే మాత్రం ఆ వీడియోస్ కూడా చూడండి. మనం ఏం చెప్తున్నామో మార్కెట్ గురించి అనేది మీకు కొంచెం అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఇది ఓవరాల్ గా మనకి. అలాగే యుఎస్ డాలర్ చూద్దాం. డాలర్ ఇండెక్స్ చూడండి 98.68. డాలర్ స్టేబుల్ గానే ఉంది కాబట్టి ఏం ప్రాబ్లం లేదు. బట్ కానీ డాలర్ ఇండెక్స్ కూడా ఇంకా తగ్గితే కొంచెం మన మార్కెట్ కి కొంచెం రిలీఫ్ అనేది దొరకడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే నిన్న సుప్రీంకోర్టు నుంచి ట్రంప్ టారిఫ్ కి ఏదైనా న్యూస్ వస్తుందని చెప్పి చాలా మంది ఎక్స్పెక్టేషన్ చేసినారు కదా, బట్ కానీ అలాంటిది ఏమీ జరగలేదు ఫ్రెండ్స్. సుప్రీంకోర్టు మళ్ళీ వాయిదా వేసింది యుఎస్ లో. ఈ కారణం వల్ల కూడా యుఎస్ మార్కెట్ లో ఫాల్ రావడానికి హై ఛాన్స్ కనిపించింది. సుప్రీంకోర్టు ఏ నిర్ణయం తీసుకోలేకపోతుంది అక్కడ యుఎస్ లో ఈ టారిఫ్ల కారణంగా. ట్రంప్ ఏం చెప్తున్నాడు, టారిఫ్లు కనుక అడ్డుకుంటే సుప్రీంకోర్టు మన దేశానికి ప్రమాదం అంటాడు. ఈ తన అధికారాన్ని ఇంకా ఎక్కువ మించి తను నిర్ణయాలు తీసుకుంటున్నాడు అనేది అక్కడున్న కంపెనీస్ ట్రంప్ మీద కేసు వేయడం జరిగింది. అంటే ట్రంప్ మీద కాదు, ఈ టారిఫ్ల మీద ఆల్మోస్ట్ 1,000 కంపెనీలు సుప్రీంకోర్టులో దావా వేసి ఉన్నాయి ఫ్రెండ్స్. ఆ తీర్పు ఎప్పుడు వస్తుందో చూడాలి. ఆ తీర్పు కనుక మార్కెట్కి అనుకూలంగా వచ్చిందంటే మార్కెట్ మంచిగా ర్యాలీ చేయడానికి ఆస్కారం ఉంటుంది.
చూడండి క్రిప్టో మార్కెట్ కూడా చూడండి ఎంతగా ఫాలో అయినాయో. చూడండి $89,239, $97,000 ఉండే లాస్ట్ 3 days 4 days బ్యాక్ కూడా. అలాంటిది మళ్ళీ 89,000 కిందికి వచ్చి ఇప్పుడు కొద్దిగా రికవర్ అయింది అంతే. చూడండి మీరు క్రిప్టోలో కూడా అన్సర్టిటీ అలాగే ఉంది. బిట్ కాయిన్ డామినెన్స్ చూద్దాం. చూడండి 59.81 ఫ్రెండ్స్. డామినెన్స్ అనేది పెరుగుతుంది, బట్ కానీ అనుకున్నంత స్థాయిలో మాత్రం డామినెన్స్ పెరగడం లేదు. ఎందుకంటే లిక్విడిటీ అనేది క్రిప్టో మార్కెట్లో లేదు అసలు. మొత్తం అంతా ఒక బిట్ కాయిన్ ఈథీరియంలో లిక్విడిటీ ఉంది. మరి అంత పెద్ద కంపెనీ, ఎంత మంచి కంపెనీస్ లో ఉన్నా కూడా లిక్విడిటీ లేదు మార్కెట్. ఎందుకు లేదు? ఈ గ్లోబల్ టెన్షన్స్ వల్ల గోల్డ్ సిల్వర్ లో ఉంది. గోల్డ్ సిల్వర్ లో మొత్తం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. ఈ కారణంగా కూడా క్రిప్టో మార్కెట్ లో అంత లిక్విడిటీ లేదు. కాబట్టి ఈ డాలర్ ఇండెక్స్ కూడా ఇక్కడిక్కడే బిట్ కాయిన్ డామినెన్స్ కూడా స్టేబుల్ గానే 60 కాటే ఉంటూ వస్తుంది. కానీ ఏదన్నా మార్కెట్ కి బ్యాడ్ జరిగి డామినెన్స్ కనుక పెరిగిందంటే ఆల్ట్ కాయిన్స్ లో మామూలు బ్లీడింగ్ ఉండదు ఫ్రెండ్స్. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇండెక్స్ చూద్దాం, ఆల్ట్ కాయిన్ ఇండెక్స్. చూడండి ఫ్రెండ్స్ 26 సేమ్ యాజ్ యూజువల్ గా 26 దగ్గరే ఉండాలి. ఇది ఒక మంచి విషయం. బట్ కానీ మార్కెట్ లో బ్లీడింగ్ అయితే నడుస్తూ ఉంది. ఆల్ట్ కాయిన్స్ లో కూడా 5%, 10%, 15% కూడా నడిచింది. ఎస్టర్డే నిన్న ఒక 3 రోజుల నుంచి ఒక 30% దాకా ఆల్ట్ కాయిన్స్ ఫాలో అయినాయి జస్ట్ 3 days లో. కాబట్టి మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా మార్కెట్ లో అన్సర్టీ ఉంది కాబట్టి మన మార్కెట్ అయితే ఫాలో అవుతున్నాయి. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ డేటాని బేస్ చేసుకొని మన మార్కెట్ లో మూవ్ అవ్వడానికి ఆలోచన చేయండి. అందరూ భయపడినప్పుడు మనం కొనాలి, అందరూ బై చేస్తున్నప్పుడు మనం సెల్ చేయాలి. ఇదే మార్కెట్ లో ఫార్ములా ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.